హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా ఊరి దేవి అమ్మవారి గుడి దగ్గరికైతే మా బాబాయ్ అయితే వెళ్ళాడండి. వీడియో అయితే తీసుకురమ్మని అయితే చెప్పాను. ఎలాగో వెళ్తున్నాడు కదా అనేసి. బయట అలంకారం అండి. దేవి అమ్మవారి టెంపుల్ దగ్గర బయట లైటింగ్‌తో చాలా బాగా అలంకారం అయితే చేశారు. అలాగే ఇదొచ్చేసి గణేష్ టెంపుల్ అండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. గణేష్ టెంపుల్ దగ్గర బయట చెట్లు అవి చాలా బాగా పెంచారు కదండీ. టెంపుల్ కూడా చాలా బావుంటది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను. దేవి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాడు కానీ వీడియో అయితే తీయనివ్వలేదటండి. ఇప్పుడు దసరా కదా! అందరూ పూజలు అవి చేస్తూ ఉంటారు. అందుకే వీడియో తీయొద్దమ్మా అనేసి అయితే అన్నారంట. అందుకే వీడియో అయితే తీయకుండా అయితే వచ్చాడండి. గణేష్ టెంపుల్ మాత్రమే తీసుకొనొచ్చాడు. ఈ టెంపుల్ కూడా చాలా బావుంటది. మీరందరూ చూస్తారని అయితే షేర్ అయితే చేస్తున్నాను. ఇదొచ్చేసి గణేష్ టెంపులు పెద్ద చెరువులో అయితే కట్టారండి. చెరువు వీడియో తీయడానికైతే ట్రై చేశాడు. కానీ నైట్ టైం కాబట్టి క్లారిటీగా అసలు ఏమి కనిపించలేదండి. చుట్టూ ఉన్న లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. గుడి చుట్టూ కూడా లైటింగ్ పెట్టారు. అలాగే చెట్లు కూడా చాలా ఉన్నాయండి. చూడండి పక్కన గోపురం కనిపిస్తుంది కదా! లైటింగ్ తోటి. అదే దేవి అమ్మవారి టెంపుల్ అండి. 2 పక్క పక్కనే ఉంటాయి. కానీ వీడియో తీసే అవకాశం లేక తీయలేదు. ఎప్పుడైనా కుదిరితే గనక కంపల్సరీ వీడియో అయితే తీసి మీకు షేర్ అయితే చేస్తానండి. దేవి అమ్మవారిది చాలా బావుంటది. పెద్ద విగ్రహం ఉంటదనమాట. ఇదొచ్చేసి ఎలక వాహనం అండి. టెంపుల్లోకైతే వచ్చేసాడు. గణేష్ స్వామిని దర్శనం అయితే చేసుకోండి. అలాగే పక్కన సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారండి. సరస్వతి అమ్మవారిని కూడా వీడియో అయితే తీసుకొనొచ్చాడు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న లెంత్ వీడియో ఏమీ కాదు కదా! చిన్న వీడియోనే. చూడండి ఇప్పుడు సరస్వతి అమ్మవారిని కూడా చూపిస్తాడు. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్